హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ యూజీ. మరి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? మెడికల్ కౌన్సిల్ కమిటీ ఆల్ ఇండియా కోటా మనకి 15% రిజర్వేషన్ ఉంటుంది కదా ప్రతి ఒక్క స్టేట్లో కూడా. మరి 15% టాపర్స్ అందరూ కూడా ఎక్కడికి వెళతారంటే మరి ఎయిమ్స్కి వెళతారు. టాపర్స్ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మరి వెళ్ళాలంటే దీని ప్రాసెస్ ఏంది? మరి నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంది? 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఈ బులెటిన్లో మరి ఇదే ఆల్మోస్ట్ ఆల్ మరి 100% కూడా ఇదే ఉంటుంది. కొద్దిగా ఏమైనా 99% కూడా ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. మరి డేట్స్ అయితే మనకి ఆగస్టు ఎండలో వచ్చే అవకాశం ఉంది. డేట్స్ జూన్, జూలై కదా, ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఆల్రెడీ వీడియో చేసాం. మరి దీనిలో మరి ఆల్రెడీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టాపర్స్ అందరూ ఏఐక్యూలో వెళ్ళిపోతారమ్మా. టాపర్స్ అందరూ ఏఐక్యూలో వెళ్ళిపోయిన తర్వాత మనకే మంచిది. స్టేట్లో ఆ తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కే మంచిది. ముందు ఏఐక్యూ జరగాల, తర్వాత తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ జరగాలి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ జరిగితే ఈ ఉన్న వాళ్ళకే బెస్ట్. అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఇక్కడ ఫ్లో చార్ట్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ కమిటీ ఏఐక్యూ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఫ్లో చార్ట్ ఇచ్చాడు. మనము ఇది వెబ్సైట్కి వెళ్ళిపోవాలి. ఆన్లైన్ మెడికల్ కౌన్సిలింగ్ mcc.nic.inలో మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, పేమెంట్ ఆఫ్ ఫీజెస్ ఉంటాయి. దానికి సంబంధించిన ఫీజు ఎంత ఉంటే అంత కట్టాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్, సెక్యూరిటీ డిపాజిట్, సబ్మిషన్ ఆఫ్ చాయిసెస్. ఇక్కడ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెంబర్ 1 సేమ్ జోసా కౌన్సిలింగ్ లాగా మనకు ఐఐటి, ఎన్ఐటీలు ఎలాగవుతాయో అదేవిధంగా మీరు సబ్మిషన్ ఆఫ్ చాయిసెస్ సబ్మిట్ చేసుకోవాలి. ఆల్ ఇండియా సపోజు ఎయిమ్స్ 1, జంపర్ 2 ఇట్లా పెట్టుకోండి. వ్యూ, మోడిఫై, లాక్ చాయిసెస్. వీటికి డేట్స్ ఇస్తారు కదా, వీటికి మనం సబ్మిట్ చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఆఫ్ రిజల్ట్ ఇస్తారు వీళ్ళు. ఇది ఇచ్చిన తర్వాత కొన్ని డేట్స్ తర్వాత రిజల్ట్ ఇస్తారు. ముందు చాయిస్ మరి ఆల్ ఇండియా మరి మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారము మీరు ఫిల్ చేసుకోవాలి. చాయిసెస్ ఎంబీబీఎస్ సీట్స్ చాయిస్ ఫిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ సీటు మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత సరే మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? రిపోర్ట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్కి రిపోర్ట్ చేయాలి. ఇమీడియట్గా కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సరే మీకు సీటు రాకపోతే ఆఫ్టర్ రౌండ్ ఎండ్స్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ రౌండ్ 2. న్యూ క్యాండిడేట్స్ ఫ్రీ ఎగ్జిట్ క్యాండిడేట్ ఆఫ్ రౌండ్ 1 ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ ఆఫ్టర్ రౌండ్ 1 తర్వాత ఎండ్ అయిన తర్వాత ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ రౌండ్ 2. రౌండ్ 2కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే మరి ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ రౌండ్ 2, న్యూ క్యాండిడేట్స్ ఫ్రీ ఎగ్జిట్ క్యాండిడేట్స్ ఆఫ్ రౌండ్ 1 ఆర్ ఎలిజిబుల్. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఆఫ్ రౌండ్ 1 నీడ్ నాట్ రిజిస్టర్డ్ అగైన్. ఓకే, అది స్టోరీ. ఆల్రెడీ నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు అనుకో, నో నీడ్ టు రిజిస్టర్ అగైన్. రౌండ్ 2లో కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మరి వచ్చిన తర్వాత రిపోర్ట్ టు అలోకేటెడ్ ఇన్స్టిట్యూట్, ఎస్, నో, ఫ్రీ ఎగ్జిట్. ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళిపోతావు. నువ్వు కౌన్సిలింగ్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు. నాకు ఎంసీసీలో చేరటం ఇష్టం లేదు. నువ్వు ఇక్కడ వచ్చిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ పేరెంట్స్ అరే ఎంసీసీ ఎందుకు, ఆల్ ఇన్ మన స్టేట్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మంచి వస్తుంది, తెలంగాణ స్టేట్ కోటాలో వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో ఎందుకన్నప్పుడు ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. నాకు లేదు, నేను మరి ఆల్ ఇండియా కోటాలో ఉంటాను. రిపోర్ట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ రిపోర్ట్ చేసుకోవాలి. విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ టు రౌండ్ 2. రౌండ్ 2కి ఇంకా మంచిది. సపోజు మీకు ఏదైనా తక్కువ వచ్చేసింది, ఎయిమ్స్ మంచి కాలేజీ ఇంకా రావాలి, విఎంసి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలా వస్తాయి కదా, ఆ రౌండ్ 2కి అప్గ్రేడ్ అవ్వాలి. ఇక్కడ అప్గ్రేడ్ అంటే ఎస్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్. మళ్ళీ రౌండ్ 2లో చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటాం. విల్ బి ట్రీటెడ్ యాజ్ నల్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ టు రౌండ్ 2. నో అన్నప్పుడు అదే కాలేజీలో ఉంటారు. సపోజ్ నేను అప్గ్రేడ్ చేసుకోవటం నాకు ఇష్టం లేదన్నప్పుడు అదే కాలేజీలో ఉంటారు. సేమ్ జోసా కౌన్సిలింగ్ లాగానే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ కొద్దిగా మార్పులు ఉంటాయి. ఇక్కడ సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అయింది మీకు.
సెకండ్ రౌండ్ సీట్ అలాట్ అయినప్పుడు ఇఫ్ అప్గ్రేడ్ దెన్ క్యాండిడేట్ మస్ట్ రిలీవ్ ద రౌండ్ 1 కాలేజ్ అండ్ రౌండ్ 2 అలాటెడ్ కాలేజ్. అంటే మీరు అప్గ్రేడ్ అయ్యారు, సపోజు ఒక కాలేజ్ నుంచి సపోజు హయ్యెస్ట్ కాలేజ్ మీకు ఎయిమ్స్లో వచ్చేసింది, ఎయిమ్స్ కంటే చిన్న కాలేజీ ముందు వచ్చింది, ఆ చిన్న కాలేజీ నుంచి ఏం చేస్తారంటే రిలీవ్ అవ్వాలి. రిలీవ్ అయిపోయి మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆ సీటు పొందవచ్చు. తర్వాత ఏంటంటే ఇది అయిపోయింది. తర్వాత రౌండ్ 2 సీటు అలాటెడ్ అయిన తర్వాత ఇక్కడ ఎస్ అన్న తర్వాత సీట్ అలాట్ ఇన్ రౌండ్ 2 బట్ నాట్ రిపోర్టెడ్ నాట్ జాయిన్డ్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీ డిపాజిట్ ఆ అమౌంట్ మీరు ఏ కాలేజీలో జారపోతే మీ సెక్యూరిటీ డిపాజిట్ సపోజు ఒక 50,000 కట్టారు సెక్యూరిటీ డిపాజిట్, ఆ 50,000 వాళ్ళు తీసేసుకుంటారు, మీకు ఇవ్వబడదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే రౌండ్ 2 సీట్ అలాటెడ్ అయితే ఇది నో సీటు క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్ అండ్ అనౌన్స్మెంట్. ఇంకా రౌండ్స్లో ఏమైనా ఉంటే మీరు వెళ్ళొచ్చు, లేకపోతే మీరు ఎగ్జిట్ అయిపోయి స్టేట్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ఇక్కడ రౌండ్ 2 సీటు విల్లింగ్నెస్ టు అప్గ్రేడ్ రౌండ్ 3. అంటే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది రౌండ్ 1 రౌండ్ 2 మాత్రమే జరుగుతుంది అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. రౌండ్ 1 రౌండ్ 2 మ్యాక్సిమం 2 రౌండ్లే జరుగుతాయి. 2 రౌండ్ల తర్వాత స్ట్రే సీట్స్ ఫిల్లింగ్ అది జరుగుతుంది, అంతకు మించి మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు దీనిలో. ఇది మనకి ప్రాసెస్, ఎంసీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్ ఇండియా. ఇది రౌండ్ 3 కూడా ఈ విధంగా ఉంది. మళ్ళీ ప్రతిదానికి కూడా మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రౌండ్ 3 ఏదైనా జరిగితే రౌండ్ 3 ఎలిజిబుల్ ఫర్ స్ట్రే రౌండ్ ఉంటుంది కదా, ఈ స్ట్రే రౌండ్ రిపోర్ట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ ఫార్మల్ సేమ్ ప్రాసెస్. ఇవి అప్గ్రేడ్ దెన్ క్యాండిడేట్ మస్ట్ రిలీవ్. సపోజ్ మీకు రౌండ్ 2లో వచ్చిన సీటుని అప్గ్రేడ్ అయ్యింది అనుకో, ఆ సీటు వదిలేసుకుని రౌండ్ 3కి వెళ్ళిపోవాలా. జాయిన్ అలోకేటెడ్ సీటు వన్స్ జాయిన్ క్యాండిడేట్ కెనాట్ అప్గ్రేడ్ రిజైన్. అంటే ఒకసారి మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ జాయిన్ అలాటెడ్ సీట్ వచ్చిన తర్వాత మీరు అప్గ్రేడ్ కావద్దు. ఇక్కడ స్ట్రే రౌండ్, ఇక్కడ ఫైనల్గా స్ట్రే రౌండ్ అండ్ మిగిలిపోయిన సీట్లమ్మ. స్ట్రే రౌండ్లు అంటే సపోజ్ 1, 2, 3, 4 ఏదన్నా సపోజ్ ఆల్ ఇండియా లెవెల్లో ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క సీటు మిగిలిపోతాయి కదా, ఆ కాలేజీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్ట్రే రౌండ్కి సీట్ అలోకేటెడ్ ఇది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి గైడెన్స్ కూడా, మరి ఆల్రెడీ కట్ ఆఫ్స్ కూడా ఇస్తాం, మరి ఆల్ ఇండియా కట్ ఆఫ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా మీకు కట్ ఆఫ్స్ రానున్నాయి. ఇప్పుడు ఇదే విధంగా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ స్ట్రే రౌండ్ ఎలా ఉంటుంది, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ ఎస్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు జాయిన్ ద సీట్ అండ్ అట్ కాలేజ్ వన్స్ జాయిన్ కెనాట్ బి రిజైన్. మీరు వదులుకోవడానికి ఇష్టం అసలు రౌండే స్ట్రే రౌండ్. మనకి జోసాలో సీసాబ్ లాగా ఇది ఒక స్ట్రే రౌండ్ అనుకోండి. తర్వాత అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్ ఫార్ ఫ్యూచర్ ఆఫ్ ఫీజెస్ అండ్ డిబార్డ్ ఫర్ నెక్స్ట్ 1 year ఫ్రమ్ ద నీట్ ఎగ్జామినేషన్. మిమ్మల్ని డిబార్ చేస్తారు గ్యారంటీ. మరి స్టేట్లో కూడా ఏపీ తెలంగాణలో కూడా లాస్ట్ ఇయర్ అలా జాయిన్. ఎందుకంటే మనము సీట్ వస్తుంది, మనం జాయిన్ అవటల్లా, అంటే నెక్స్ట్ స్టూడెంట్స్కు అవకాశం ఇవ్వటల్లా, మనం జాయిన్ అవటల్లా. ఒక వస్తువుని ఒక లడ్డుని మనం తింటల్లా, పక్కన ఉండి తిన్నవటల్లా, అది అలాంటిది. ఇక్కడ వాళ్ళు డిబార్ చేస్తారనమాట మిమ్మల్ని. మీ ఫీజెస్ కూడా ఎవరు తింటే మీరన్నా తినాలి, లేకపోతే మీ తర్వాత అన్నోడన్నా ఆ లడ్డుని తినాలి. అది ఫ్లో చార్ట్ ఈజ్ రిప్రజెంట్ పర్పస్. అంటే మీకు అర్థం అవటం కోసము ఈ ఫ్లో చార్ట్ ఇవ్వటం అయితే జరిగింది. ఇది డీమ్డ్ నీట్ కౌన్సిలింగ్ ఫర్ ఆల్ ఇండియా కోటా అండ్ డీమ్డ్ యూనివర్సిటీ, ఎయిమ్స్, ఈఎస్ఐ ఇన్స్టిట్యూట్ పర్సనల్ కోటా ఈ విధంగా జరుగుతాయి. సెంట్రల్ యూనివర్సిటీ, డియు ఈ విధంగా జరుగుతాయి. మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీ, జంపరు, పాండిచ్చేరి ఈ విధంగా జరిగే అవకాశం అయితే ఉంది ఎస్సీ ఎస్టీ. ఇది స్టూడెంట్స్ మరి ఎంసీసీ కౌన్సిలింగ్లు ఎన్ని రౌండ్లు ఉంటాయి, రౌండ్ 1 అండ్ రౌండ్ 2 తర్వాత స్ట్రే రౌండ్ ఉంటుంది. ఇది ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మరి ఎంబీబీఎస్ సీట్స్ రావాలని, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.